ప్రేమామయుడు, కనికర సంపన్నుడు, కరుణామయుని యొక్క కుమారుడు నువ్వేనా అని అడుగుతున్నారు. ఈ వాక్యం ఏమని సరే, క్రీస్తు అంటే పుల్లారా, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, క్రీస్తుని గురించినటువంటి మాటలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి కెస్ట్రోస్ అనేటువంటి ఒక పదం ఉంది. కెస్ట్రోస్ అంటే ఫైర్. ఆయన అగ్ని అభిషేకాన్ని ఇచ్చేవాడు, సాతాను శక్తులన్నింటినీ నాశనం చేసేటువంటి వాడు, లయపరచువాడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెబుతా ఉన్నారు, అది కూడా మీకు చదివిస్తాను. చూడండి దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 verse 5. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. దేవుని కుమారుడు ఎట్లాగంటే ఆత్మను బట్టి, ఆత్మ పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ద్వారా ఆయన జన్మించాడని, భూమి మీదకి వచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. సర్వోన్నతిని ఆత్మ,